ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు అక్రమంగా నిల్వ ఉంచినా విక్రయించినా వారిపై పేలుడు పదార్థాల చట్టం ఐపీసీ సెక్షన్ ప్రకారం చర్యలు తప్పవని సీఐ శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బాణాసంచా విక్రయ లైసెన్స్ కలిగిన దుకాణదారులు మాత్రమే విక్రయించాలన్నారు. నియమ నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు. నీరు, ఇసుక తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. దీపావళిని పురస్కరించుకుని బాణాసంచాను అనుమతి లేకుండా నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా, తయారు చేసిన వాటిని వినియోగించినా అలాంటి వారిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడమే కాకుండా పేలుడు చట్టం, పేలుడు పదార్థాల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. దీపావళి సందర్భంగా క్రాకర్స్ సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ షాపులు ఎక్కడ పెట్టాలి ఏంటనేది దాని మీద, అట్లాగే ఎక్కడ అనాథరైజ్డ్గా కూడా ఇంట్లో కానీ స్టోర్ చేసుకోకూడదు అనే దాని మీద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం మండలానికి సంబంధించి మనకు మొత్తం కూడా క్రాకర్స్ లైసెన్స్లు మొత్తం 25 వరకు ఉన్నాయి. ఆ 25 ఏవైతే లైసెన్స్లు ఉన్నాయో టెంపరీ లైసెన్స్లు ఆ 2-3 రోజులు పెట్టుకునేదానికి వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఆ 2-3 రోజులు పెట్టుకునేదానికి ఈ లైసెన్స్ హోల్డర్స్ అందరూ కూడా వాళ్ళు షాప్స్ ఎక్కడైతే కేటాయించారో లైలా థియేటర్ దగ్గర అక్కడ అందరికీ కూడా షాపులు కేటాయించారు. ఆ షాపులన్నీ కూడా 25 షాపులు ఉంటే 25 మందికి కూడా లక్కీ డ్రా తీయటం జరుగుతుంది. లక్కీ డిప్ మీద షాప్ నెంబర్లు ఏది వస్తే నెంబరింగ్ ఇస్తారు షాపులన్నిటికీ. ఆ నెంబరింగ్ ప్రకారం షాపులన్నీ కూడా ఒక్కొక్క షాప్కి ఏ షాప్కి ఎవరు వస్తే ఆ షాప్ దగ్గర వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే షాపులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రాకర్స్ ముందుగా కొనుక్కొని ఇంట్లో కానీ అట్లా స్టోర్ చేసుకోవటం చేయకూడదు. ఏదైతే షాప్ ఉందో వాళ్ళ షాప్లోనే కొనుక్కున్న స్టాక్ అంతా కూడా తీసుకెళ్లాలా, ఆ రోజు అమ్ముకోవాల్సి ఉంటుంది అక్కడ. అట్లాగే మిగిలిన మండలానికి సంబంధించి మిగిలిన గ్రామాల్లో కూడా ఎక్కడా కూడా ఎవరికి కూడా లైసెన్స్ లేదు. ఒక దామరమడుగులో ఒక దానికి లైసెన్స్ ఉంది, అది రెన్యువల్ కూడా చేయించుకున్నారు. దానికి ఆ ప్లేస్ అది కూడా మేము చూసాము. అది ఎక్కడా ఇళ్లకు ఇబ్బంది లేకుండా ఉండే దగ్గర వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. మిగిలిన గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా అనాథరైజ్డ్గా షాపులు ఓపెన్ చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. Please subscribe SS News AP.